జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో 12 పేజీలతో లేఖ రాశారు. తనపై కక్షతోనే విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారంటూ ఆరోపిస్తున్నారు కేసీఆర్. మీరు విచారణ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోండి, కావాలనే నన్ను వేధిస్తున్నారంటూ కేసీఆర్ ఈ లేఖ ద్వారా ఆయనకు వివరించే ప్రయత్నం చేశారు. విచారణ జరగకముందే తీర్పు ఇచ్చినట్లుంది. నన్ను మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ కేసీఆర్ మండిపడ్డారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలనుకున్నట్లు కనబడుతుందని కేసీఆర్ ఆరోపించారు. కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఇవాళతో గడువు ముగియడంతో లేఖ రాశారు. తమ హయాంలో కరెంటు విషయంలో గణనీయమైన మార్పు చూపించామంటున్నారు కేసీఆర్. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని లేఖలో ప్రస్తావించారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్కు నోటీసులు పంపింది. విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపణలపై ఇవాల్టిలోపు వివరణ ఇవ్వాలంటూ ఈ నోటీసుల సారాంశం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ కొనుగోలుపై శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్ కొనుగోలులో భారీగా అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విచారణకు స్పెషల్ జడ్జితో కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ ముందు హాజరు కావాలంటూ కేసీఆర్కు నోటీసులు పంపినప్పటికీ ఆయన హాజరు కాలేదు. పైగా ఇవాళతో గడువు ముగియడంతో ఏకంగా కమిషన్నే సవాల్ చేస్తూ ప్రభుత్వం తనను అప్రతిష్ట పాలు చేసేందుకే ఇలాంటి చర్యలకు పూనుకుంటుందని, ఇదేంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న చర్యలుగా ఆయన పేర్కొంటున్నారు. మొత్తం మీద కమిషన్ను ఆయన ఛాలెంజ్ చేసే విధంగా రాసిన లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విచారణ జరగకముందే తీర్పు ఇచ్చినట్లుందంటూ కమిషన్నే కేసీఆర్ తప్పుపడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మధు జాయిన్ అవుతున్నారు. మధు, తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ విచారణ కమిటీ ఏర్పాటు చేశారని, ఇక ఈ విచారణ విషయంలో మీరు పారదర్శకంగా వ్యవహరించాలంటూ ఆయన ఏకంగా కమిషన్ చైర్మన్కు లేఖ రాయడం, కేసీఆర్ లేఖ రాయడం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు మనం? ఎగ్జాక్ట్లీ మొత్తం 12 పేజీల లేఖ రాశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు. పూర్తి స్థాయిలో అందులో అన్ని వివరాలను వివరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కంటే ఉన్నటువంటి పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన విద్యుత్కు సంబంధించినటువంటి డిఫరెన్సెస్ 53% పైగా తెలంగాణకు, తర్వాత మిగతా ఆంధ్ర విద్యుత్ వినియోగించుకునేలా దానికి సంబంధించిన బైఫర్కేషన్కి సంబంధించిన అన్ని వివరాలను వివరిస్తూ లేఖ రాశారు. చాలా స్పష్టంగా చెప్తారు. జస్టిస్ నరసింహారెడ్డి మీరు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు, ఇప్పుడు మాజీగా ఉన్నారు. మీలాంటి వాళ్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటూ లేఖలే పేర్కొన్నారు. మొత్తం 12 పేజీల సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. దాంట్లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి ఉంది. మోటార్లు, మీటర్లు, తర్వాత కాలిపోయేటువంటి సిచ్యువేషన్ ఉండే. ఏ షాపుకి వెళ్ళినా, ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా జనరేటర్లు, తర్వాత ఇన్వర్టర్లు, స్టెబిలైజర్లు వాడేటువంటి సిచ్యువేషన్ ఆ రోజు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సిచ్యువేషన్ ఉండేది. దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేశాము. 2700 మెగావాట్లకు సంబంధించినటువంటి విద్యుత్ కొరత ఉండగా అది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 5000 మెగావాట్లకు చేరుకుంది. దానికి సంబంధించిన విద్యుత్ కొరత ఉండింది. ఆ విద్యుత్ కొరతను తీర్చడానికే ఛత్తీస్గఢ్ నుంచి డిస్కంల ద్వారా విద్యుత్తును కొనుగోలు చేశాము. ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అభ్యంతరం తెలుపుతూ లేఖ రాశారు. దీని మీద నిర్ణయం తీసుకోవడానికి ఎంక్వైరీ చేసి ఎలాంటి అవకతవకలు లేవు, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు అని తెలిసిన తర్వాతనే వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే విద్యుత్ కొనుగోలు చేయడం జరిగింది. అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు అభ్యంతరం తెలిపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ విచారణ పేరిట దీన్ని అబాసుపాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కంటి రెప్పవాటు వాళ్ళ పోకుండా నిరంతరాయమైనటువంటి నాణ్యమైన విద్యుత్తు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ. దేశవ్యాప్తంగా దానికి పేరెనికగనది. మొత్తం ఒక పవర్ సెంటర్ తయారు చేయడం జరిగింది, ఒక పవర్ సర్కిల్ను క్రియేట్ చేయడం జరిగింది అంటూ ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా కూడా కక్షపూరితంగా కావాలని దీనిపైన నాపైన ఈ రకమైనటువంటి అభ్యంతరాలు తెలిపే ప్రయత్నం చేస్తున్నారంటూ సుదీర్ఘంగా లేఖలో పేర్కొన్నారు. అయితే ఆయన జూలై తర్వాత వరకు లేఖ రాస్తానంటూ రాశారు, గడువు కోరారు. కానీ ఆయన చాలా సుదీర్ఘంగా
లేఖలో పేర్కొన్నారు. అనేక అంశాలు అసాధారణ పరిస్థితుల్లో కొన్ని ఇక్కడ అసాధారణమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలనుకుంటున్నారు. అసలు విచారణ జరగకముందే తీర్పు ఇచ్చినట్లుంది. స్వచ్ఛందంగా తప్పుకోండి అంటూ ఒక రకంగా అంటే ఇది హెచ్చరిక ధోరణితో కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డికి ఈయన లేఖ రాసిన సందర్భం మనకు కనబడుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే అసలు పూర్తిగా కమిషన్ ముందు హాజరు కాలేదు, పైగా నాపై కక్షతో విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు, మీరు ఆ ఉచ్చులో ఇరుక్కోవద్దు, అసలు మీరు విచారణ చేయకముందే నాకు వ్యతిరేకంగా నా ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ నివేదిక ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను అప్రతిష్ట పాలు చేస్తున్నారు, మీరు స్వచ్ఛందంగా తప్పుకోండి అంటే దీని ఉద్దేశం ఏంటి, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కరెంటు డిమాండ్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో 90% థర్మల్ పవర్ మీదనే అప్పుడున్నటువంటి విద్యుత్ వ్యవస్థ ఆధారపడి ఉండేది. తర్వాత బొగ్గు ఇతరత్రకు సంబంధించిన వాటి ద్వారా చాలా తక్కువ విద్యుత్తు జనరేట్ అయ్యేది. సో అట్లాంటి సిచ్యువేషన్లో అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని, తర్వాత గృహ అవసరాలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ని నగరానికి కావాల్సిన సరిపోయేంత విద్యుత్తు కోసం అత్యవసర పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంతా పారదర్శకంగానే జరిగింది. ఈ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్తు పైన పూర్తి స్థాయిలో ఒక శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలను, తర్వాత పార్టీలను, యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. దాంట్లో పెద్ద స్కామ్ జరిగిందనో, లేకుంటే బకాయిలు ఉన్నాయనో, విద్యుత్ వ్యవస్థను పూర్తి స్థాయిలో కుప్పగొల్చే ప్రయత్నం చేశారనో, ఇవన్నీ ఒక అభూత కల్పనలు చేశారు. వాటన్నిటిని నమ్మడానికి సిచ్యువేషన్ లేదు. అసలు అప్పుడున్నటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో విద్యుత్ కోసం అప్పుడున్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభ్యంతరాలన్నింటిని కూడా పరిశీలించిన తర్వాతనే విద్యుత్ కొనుగోలు జరిగింది అనేటువంటిది ఆయన సుదీర్ఘమైనటువంటి లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ కరెంటు గురించి లేఖలో మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తప్పు చేసిందనే విధంగా వ్యాఖ్యలు చేసి దురుద్దేశాలను ఆపాదించే ప్రయత్నం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. గత ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వేలెత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చినందుకు అనేటువంటి అంశాలను మెన్షన్ చేస్తూనే ముఖ్యంగా విలేకరుల సమావేశంలో మీరు చెప్పినట్లుగానే BHELలో 2 సంవత్సరాలలోనే ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసిస్తామని లిఖితపూర్వ హామీ ఇస్తున్నామంటూ కూడా ఇవ్వడం వల్ల వారికి పనులు అప్పగించడం జరిగింది అంటూ అప్పుడు జరిగినటువంటి ఒప్పందాలు కానీ అప్పుడు జరిగినటువంటి నిర్ణయాలపైన కూడా లేఖలో చాలా స్పష్టంగా పేర్కొనేటువంటి ప్రయత్నం చేశారు. చాలా సుదీర్ఘ లేఖ రామ్, చూస్తే మొత్తం 12 పేజీలు చాలా సుదీర్ఘమైనటువంటి వివరణను మాజీ ముఖ్యమంత్రి జస్టిస్ నరసింహారెడ్డికి ఆయన లేఖలో పేర్కొన్నారు. చాలా స్పష్టంగా పేర్కొంటూ చివరిలో కూడా ఆయన కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానంటూ జస్టిస్ నరసింహారెడ్డికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఆయన మీ విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదు అంటూ ఆయన అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు అంటూ కూడా ఆయన లేఖలో పేర్కొనడం వెనకాల చూస్తే కేసీఆర్ కమిషన్ ముందు హాజరవ్వడానికి ఇష్టపడట్లేదు అనేటువంటి ఈ లేఖతో చాలా స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే నిష్పక్షపాతికంగా ఈ విచారణ జరగదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని లేఖలో కేసీఆర్ పేర్కొంటూనే ఆయనను ఈ కమిషన్ విచారణ నుంచి తప్పుకోవాల్సిందిగా కూడా సూచన చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒకవేళ కేసీఆర్ ఇచ్చినటువంటి వివరణ పైన ఈ కమిషన్ సంతృప్తి చెందకపోతే, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ సంతృప్తి చెందకపోతే కేసీఆర్ని ఎగ్జాక్ట్లీ అంటే నేను అదే అడిగే ప్రయత్నం చేస్తున్నాను మధు. అంటే ఒకవేళ ఒక కమిషన్, ఒక రాజ్యాంగబద్ధమైన కమిషన్ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు దానికి అక్కడ వచ్చినటువంటి ఆరోపణలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలి. సరే, చేసిన తర్వాత ఒకవేళ దాన్ని అంటే వినమ్రపూర్వకంగా మీరు తప్పుకోండి అన్నట్టు ఆయన చేసినటువంటి రిక్వెస్ట్ దాన్ని ఒక రకంగా సరే ఒప్పుకోవచ్చు. కానీ మరి ఒకవేళ కమిషన్ కనుక ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే వివరణతో సంతృప్తి చెందకపోతే కనుక ఎలాంటి పర్యవసానాలు ఉండబోతున్నాయి, ఏం జరగబోతుంది? మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ ఆయనకి మళ్ళీ నోటీసులు ఇచ్చి పిలిచే అవకాశం ఉందా? మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ విచారణకు రమ్మనే అవకాశం ఉందా? అంటే దీంట్లో లేఖలో కేసీఆర్ విజ్ఞప్తి చేసినటువంటి తీరు ఎట్లా ఉందంటే చాలా స్పష్టంగా ప్రస్తుతం నిజాల్ని నిగ్గు తేల్చాల్సిన విధి అన్ని విషయాలను అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాతనే డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వాల్సిన గురుతరమైన పని అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. అంటే
ఈ విచారణ పేరిట ఆల్రెడీ ప్రభుత్వం డిసైడ్ అయింది కాబట్టి దాంతో డాక్యుమెంటేషన్ అంటే విచారణ పారదర్శకంగా జరిగే పరిస్థితి లేదు. ఆల్రెడీ ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన వెంటనే శ్వేతపత్రం పేరిట బకాయిల పేరిట విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగిందనో ఇంకేదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తును సరిగా ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్లో ఉంది. సో ఇదేదో ఇప్పటికే తప్పు జరిగిపోయింది, తీవ్రమైనటువంటి నష్టం జరిగిపోయింది అనేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అప్పుడు మేము ఏదైతే పవర్ సంబంధించినటువంటిది ఇప్పటివరకు సెట్ చేశామో దాని మీదనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సర్వైవ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు విద్యుత్ నిరంతరంగా కొనసాగుతుంది అంటే అప్పుడు 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లనే అంటూ ఆయన కూడా లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా జస్టిస్ నరసింహారెడ్డికి ఆయన ఈ లేఖలో ఇంత సుదీర్ఘంగా అనేక అంశాలను పొందుపరుస్తున్నాయి. 2014వ సంవత్సరంలో తెలంగాణలో విద్యుత్ పరిస్థితి ఎట్లుందో జస్టిస్గా ఉన్నటువంటి మీకు, న్యాయమూర్తిగా పనిచేసినటువంటి మీకు తెలియంది కాదు. 2014కు ముందు తెలంగాణలో కరెంటు పరిస్థితి ఎట్లా అనేటువంటిది మీరు తెలంగాణ బిడ్డ, తెలంగాణ వాసి, ఇవన్నీ అంశాలు మీకు తెలుసు. మేము ప్రత్యేకంగా తెలియజెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడున్న కమిషన్ దురుద్దేశపూర్వకంగా గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు కరెక్ట్ కాదు అనేటువంటి మాత్రం ఆయన మెన్షన్ చేస్తూ అక్కడ కమిషన్ నుంచి తప్పుకోవాలంటూ లేఖ రాశారు. ఈ లేఖ పైన సంతృప్తి చెందితే ఆయన దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, లేదంటే వ్యక్తిగత హాజరు కోసం కేసీఆర్ను పిలిచే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా మారింది రాజకీయ వర్గాలు. రైట్, ఎగ్జాక్ట్లీ. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో 12 పేజీలతో లేఖ రాశారు. కక్షపూరితంగా విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని, విచారణ నుంచి మీరు స్వచ్ఛందంగా తప్పుకోండి అంటూ ఆయన ఏకంగా జస్టిస్నే రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. కావాలని తనను వేధిస్తున్నారని, విచారణ జరగకముందే తీర్పు ఇచ్చినట్లుందంటూ ఆయన తప్పుపట్టే ప్రయత్నం చేశారు. తన గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటూ కేసీఆర్ మండిపడ్డారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలనుకున్నట్లు కనబడుతుందంటూ ఆయన ఆరోపించారు. కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఇవాళతో గడువు ముగియడంతో కేసీఆర్ ఈ లేఖ రాశారు. తమ హయాంలో కరెంటు విషయంలో గణనీయమైన మార్పు చూపించామంటూ కేసీఆర్ చెప్తున్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని ఆ లేఖలో ప్రస్తావించారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఇవాల్టిలోపు విచారణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ కొనుగోలుపై శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. భారీగా అవినీతి జరిగిందంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో విచారణకు స్పెషల్ జడ్జితో కూడా కమిటీ ఏర్పాటు చేశారు. అయితే కమిటీ గడువు ఇవాళ ముగియడంతో కేసీఆర్ ఈ లేఖ రాశారు. మరి కమిషన్ ఈ లేఖతో కేసీఆర్ వివరణతో సంతృప్తి చెందుతుందా లేదా ఆయన వ్యక్తిగత హాజరుకు మళ్ళీ నోటీసులు పంపుతుందా అని మాత్రం వేచి చూడాలి.